అండ్ సుధీర్ గారు అంటే ఇష్టం ఉన్నారు కాబట్టి సో ఆయనతో ఏమైనా ఛాన్స్ వస్తే హీరోయిన్ గా వచ్చింది, అవునా బట్ నాకు డేట్స్ లేదు. నేను లిటిల్ ఆ ప్రాజెక్ట్ చేద్దామని అనుకున్నా. ఏ సినిమా అండి అది తెలీదు, Okay. సినిమా నేమ్ తెలీదు. సుధీర్ గారితో సెకండ్ హీరోయిన్ అన్నారు. హ్మ్, సెకండ్ హీరోయిన్ ఏంటి, ఫస్ట్ హీరోయిన్ అయితే ఏంటి చేద్దాం చేద్దాం బట్ డేట్స్ లేదు. బా మిస్ అయింది అంతవరకు ఎందుకు, లైక్ బలగం మూవీ చేయాలి నేను. హీరోయిన్ అవునా హ్మ్, స్టోరీ అంతా అయింది. అప్పుడు 20 days డేట్స్ ఇట్లా అడిగా, 25 days అని. అవ్వదులేండి, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అనుకున్నా. అప్పుడు చేసుంటే వేణు గారు చెప్పారు వేణుగారు కాదు, సమ్ అదర్ పర్సన్ చెప్పారు, ఓకే కో డైరెక్టర్. చిన్న సినిమా పెద్ద హిట్ అండి అది 2023లో తర్వాత నేను రిలీజ్ వాట్ ఈస్ దిస్ అని. చూసారా అది అలా ఉంటది చేసుంటే ఎంత బాగుంటుంది చెప్పండి మనకి చెప్పా కదా, మనకి ఎప్పుడు ట్రాజడీయే, మనకి లక్ ఫేవర్ చేయదు. అప్పుడు అందరూ పొట్టి పిల్ల సాంగ్స్ పాడుతూ ఉండేవాళ్ళు. అసలు నాకు ఇప్పుడే ఆశ్చర్యంగా ఉంది మీరు బలంగా ఎలా వదులుకున్నారు. అది బలగా అని తెలియక, ఓహో నైస్ బలగా అని తెలిస్తే ఎందుకు వదులుకుంటాం. లైక్ చెప్పారు ఇలాగా, ప్రియదర్శి గారు హీరో, లైక్ మీకు 25 days షూట్ ఉంటుంది, అంతా ఓకే, ఇంటికి వెళ్ళి ఇలాగా ఒక చుడిదార్లో నా కొన్ని వీడియోస్ పెట్టండి, మీరు రావడం వీలు కాకపోతే అంటే ఫైన్ అని చెప్పాను. నేను వీడియో పెట్టలేదు బికాస్ ఎందుకంటే అవ్వదులేండి, నాకు డేట్స్ ప్రాబ్లం ఉందంటే ట్రై చేయండి మంచి మూవీ అనుకునంటే అవ్వదులేండి అనుకొని చెప్పా. అప్పుడు అవుతుంది అనే ఒక్క మాట చెప్పుంటే ఈరోజు ఇంకోలా ఉంది. ఈ రోజు వేరేలా ఉండేది. అలా చాలా మూవీస్, ఇప్పుడు కాదు 7 years బ్యాక్ చాలా మూవీస్ వదిలేసారు. నాకు డౌట్ అండి, తప్పు కనుక్కోకండి. అనుకోండి మాట్లాడితే 7 years అంటున్నారు. బేసిక్గా మీ ఏజ్ ఎంత ఉంటుంది 7 years బ్యాక్, ఇప్పుడు ఇప్పుడు 25. 7 years బ్యాక్ అంటే 16 నీకు కౌంట్ రాదా? 16 కాదులే కానీ ఒక 18 19 20 19 years కి అప్పట్లో 16 years కి శ్రీదేవి గారు అలా అయ్యారు హీరోయిన్స్. మీరు తర్వాత మళ్ళీ మీరే అనుకుంటారు పైసా మూవీ మిస్. యాక్టర్స్ అయిన తర్వాత అండ్ ఇందడ అంటే కొంతమంది డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ చాలా మంది మిమ్మల్ని ఐ మీన్ ఫాలో అవుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది ఏ ఇంటెన్షన్ లేకుండా ఓన్లీ స్టోరీ డిస్కషన్, కొంతమంది వేరే వేరే ఇంటెన్షన్స్ పెట్టుకుని కూడా ఈ టైప్ లో ఉంటుంది కదా. అలా ఎప్పుడైనా జరిగిందా మీ లైఫ్ లో? అంటే పిలిచి కొంచెం గిల్టీగా ఫీల్ అవ్వటం వేరే వేరే లాగా అంటే చాలా హైలో జరిగింది. బట్ నాకు అప్పుడు తెలీదు లైక్ మీడియాకి ఇది ఇవ్వచ్చు, నేను ప్రూవ్ చేసుకోవచ్చు అని నాకు తెలియదు. రీసెంట్గా శ్రీరెడ్డిది అది చూసేటప్పుడు అనిపించింది నేను కూడా అప్పుడు రేస్ చేయాల్సింది వాయిస్, నేను రేస్ చేయలేదు, మిస్టేక్ చేశాను అని. చాలా సైలెంట్ అయిపోయాను. బట్ చాలా స్ట్రగుల్ చేశారు నన్ను. ఆ స్ట్రగుల్ తర్వాతే నేను హైదరాబాద్ వదిలి వెళ్ళిపోవడం ఢిల్లీ ఇండస్ట్రీ నుంచి. అంటే మీరు హైదరాబాద్ వదిలి వెళ్ళిపోయింది ఎన్ని ఇయర్స్ బ్యాక్? ఒక 6 years బ్యాక్. 6 years బ్యాక్ అంటే ఇప్పుడుతో కంపేర్ చేసుకుంటే అప్పుడు కొంచెం ఏజ్ చాలా తక్కువ ఉంటుంది. చాలా తక్కువ. పాపం అది కూడా చూడలేదు వాళ్ళు, అరే చిన్నపిల్ల ఆ టైప్ లో కూడా చూడలేదు. అప్పుడు లైక్ నాకు కమిట్మెంట్ అన్నది వచ్చినప్పుడు లైక్ నాకు తెలిసిన కమిట్మెంట్ ఏంటంటే, నేను చదువుకున్నప్పుడు కమిట్మెంట్ అంటే నువ్వు చాలా పాజిటివ్, దీంతో దేన్నైనా నువ్వు కావాలనుకుంటే చేయాలి అన్నది కమిట్మెంట్, నాకు ఒపీనియన్. బట్ ఇండస్ట్రీ కమిట్మెంట్ వేరుందని నాకు తెలియదు. వాళ్ళ కమిట్మెంట్ అంటే అఫ్ కోర్స్ నేను కమిట్మెంట్ తోనే చేస్తాను అని చెప్పాను. వాళ్ళకి అలా అర్థమైంది. లైక్ నాకు మేనేజర్ అన్నారు ఇలా కమిట్మెంట్ తో చేయాల్సి వస్తుంది, కమిట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది అంటే, కమిట్మెంట్ ఇస్తేనే కదా నేను ప్రాజెక్ట్ చేస్తాను, వితౌట్ కమిట్మెంట్ నేను ఎలా చేస్తాను, ఐఎమ్ కమిటెడ్ అన్నా. వాళ్ళు నేను కమిట్మెంట్ ఇస్తాను అన్న సెన్స్ లో ఉన్నారు. షూటింగ్ ఇంకా 2 days లో ఉంది, నాకు అగ్రిమెంట్ అవుతుంది, ఆ రోజు నన్ను ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు. అంటే ఏ రకంగా కొంచెం ఏమన్నా ఫిజికల్లీ చేస్తే లైక్ నాకు అర్థం కాలేదు. నువ్వే చెప్పావు కదా కమిట్మెంట్ అంటే ఇదా, ఐ డోంట్ నో. ఓకే అని చెప్పి నేను కొంచెం సీరియస్ అయ్యి స్లాప్ చేయడం అవన్నీ అయింది. ఆఫ్టర్ దట్ నన్ను ట్రబుల్ చేయడం జరిగింది. ఒక ఆడపిల్ల అయి ఉండి వాటి నుంచి ఎలా లేదు, ఒక 6-7 months నేను లైక్ డిప్రెషన్లో ఉన్నా. ఆ సిచ్యువేషన్ తర్వాత ఎవరికి తెలీదు. ఒక 6-7 months ఒకే రూమ్లో, లైక్ ఎవరికి తెలీదు. లైక్ నేను ఆ టైంలో ఎలా ఫేస్ చేశాను, దాని నుంచి బయటకి ఎలా వచ్చాను కూడా ఎవరికి తెలియదు. అంటే బేసిక్గా మాకంటే బాయ్స్కి అలాంటి టైంలో 2 పెగ్గులు లేకపోతే ఒక దమ్మో ఇది ఇలా ఉంటుంది. బట్ యాజ్ ఎ గర్ల్గా నో, ఎలా? నేను ఆ విషయంలో నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను.
లైక్ చాలా మంది డిప్రెషన్లోకి వెళ్తే డ్రింకింగ్ హ్యాబిట్ అయిపోవడం, గర్ల్స్ కూడా చాలా మంది ఆ ట్రాన్స్ నుంచి బయట రావడానికి, ఆ ట్రోమా నుంచి బయటికి రావడానికి డ్రింకింగ్ హ్యాబిట్ ఇలాంటివి చేస్తే నాకు అలాంటిది ఏం రాలేదు. నాకు ఆ వేక్ కూడా అనిపించలేదు. బికాస్ మా ఫ్యామిలీ అవ్వచ్చు, మా ఫ్యామిలీలో ఎవరికి కూడా ఆ హ్యాబిట్ లేదు. సో మొత్తం మీద అవన్నీ ట్రాజడీ జరిగి అంటే మీ లైఫ్ లో పెద్ద ట్రాజడీ అంటే అదే చెప్తారు, ఇంకేమన్నా ఉన్నాయి? ప్రతిదీ నా లైఫ్లో ప్రతి ఒక్క జర్నీ ట్రాజడీతోనే స్టార్ట్ అయింది, స్టిల్ ట్రాజడీతోనే స్టార్ట్ అవుతున్నాయండి. నథింగ్ ఇలా స్మూత్ గా వెళ్ళిపోద్ది అన్న లైఫ్ లో ఇప్పటి వరకు లేదు. అలాంటి టైంలో మళ్ళీ ఏదో ఒకటి అంటే నేను అనుకుంటా, అంటే నాకు ఫేస్ చేయడం వచ్చని మళ్ళీ ఫేస్ చేయడానికి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, లేకపోతే నా లైఫే ఇంత అని. లైక్ సమ్ టైమ్స్ నేను అనుకుంటా, ఇంతేనా నా లైఫ్, అంటే హ్యాపీనెస్ అన్నది ఉండదా నాకు అని. బట్ చాలా మంది అంటారు నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా, అంటే హ్యాపీగా ఉన్నట్టు నటిస్తున్నా, హ్యాపీగా లేను. ఎక్కువ నవ్వేవారే ఎక్కువ పెయిన్స్ ఉంటాయి, బికాస్ ఆ నవ్వులోనే చాలా పెయిన్స్ దాచుకుంటారు. చాలా మంది ఆది గారు, రామ్ ప్రసాద్, సుధీర్ గారు లేరు కదా మీరు వెళ్ళినప్పుడు? నాకు యాక్చువల్లీ సుధీర్ గారు ఇష్టం, బట్ సుధీర్ గారు లేరు. అవునా, ఎందుకు ఇష్టం? తను కూడా సేమ్ డౌన్ టు, చాలా ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే నిజంగా తను చూస్తే అనిపిస్తుంది, అంటే ఇంత కష్టపడి. నేను ఆయన్ని 8 years బ్యాక్ చూసా, ఎక్కడ? కాఫీ షాప్ లో. అప్పుడు ఆయన ఏం కాదు, ఆయన ఏదో మ్యాజిక్స్ అవి చేస్తూ, ఏమో తెలీదు, కాఫీ షాప్ లో చూసాము. ఆ రోజు తను నిలబడి ఉన్నారు, మేమందరం నార్మల్ గా ఫ్రెండ్స్ అందరు కూర్చుని ఉంటే ఆర్టిస్ట్ గా ట్రై చేస్తున్నారంటే నేను ఇలా చూసి ఓకే అనుకున్నా. ఈ రోజు తన్ని చూస్తే వా, చూసారా, ఒక మనిషిని చూసి ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. అది నేను రియలైజ్ అయ్యా. ఆయన అవ్వచ్చు, ప్రదీప్ గారు అవ్వచ్చు. ప్రదీప్ గారిని నేను ఒక ఎక్కడ లైక్ ఒక ఈవెంట్ లో చూసా, యాంకర్ ప్రదీప్ అని. ఓకే. అప్పుడు తన డ్రెస్సింగ్ అవ్వచ్చు, తను మాట్లాడే అప్పుడు హాయ్ చెప్పి మా ఇద్దరు నెంబర్స్ ఎక్స్చేంజ్ ఉండేవి. ఉందా నెంబర్ ఇప్పటికి? లేదు, నేను ఫోన్స్ మార్చేసాను. ఆయన నెంబర్ మార్చేసి ఉంటాడు. నేను ఫోన్స్ మార్చేసాను. సో నాకు తెలీదు. అంటే నార్మల్ గా ఇప్పటికి కూడా నార్మల్ గా ఎక్కడైనా కలిస్తే గుర్తు చేస్తే గుర్తుపడతారు. సో ఓకే, ఆయన ఇప్పుడు ఈ స్టేజ్ వావ్ అనిపిస్తుంది. అంటే మనకు తెలిసిన వాళ్ళు కొంచెం అలా చూస్తే చాలా మంది జెలస్ ఫీల్ అవుతారు, కానీ నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, నేను ఇలా చూసిన వాళ్ళు ఇప్పుడు ఇలా ఉన్నారా. అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళినప్పుడు స్కిట్స్ కూడా చేశారు కదా? చేస్తాను. డాన్స్ చేశారు. ఓకే, డాన్స్ అయితే మీకు వచ్చు, ప్రాక్టీస్ No, no, చేసి no, ఉంటారు. no, no. కాదా? కాదు, అంత బాగా చేశారు. మా డైరెక్టర్ అండ్ కొరియోగ్రాఫర్స్. అవునా? అండ్ స్కిట్ లో డైలాగ్స్ కూడా అక్కడికక్కడేనా, అంతకు ముందు ప్రాక్టీస్ చేశారు? అక్కడక్కడే. ఆది గారు చెప్పింది ఇలా చెప్పాలి, అలా చెప్పాలి. ఉంటారు, రైటర్స్ ఉంటారు, స్పాంటేనియస్ గా వచ్చేస్తే ఆటోమేటికల్లీ, ప్రాక్టీస్ అవసరం లేదు మనకి. సో ఎలా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్ శ్రీదేవి డ్రామా? చాలా బాగా అనిపించింది. అంటే ఎవరు ట్రెండింగ్ లో ఉంటే వాళ్ళని తీసుకొచ్చి చేస్తా ఉంటారు. లైక్ అలా అని కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ నేను బిఫోర్ కూడా ఈవెంట్స్ నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. మోరో స్టేజ్ ఫియర్ నాకు చాలా ఎక్కువ. స్టేజ్ ఎక్కితే అయ్యి బాబోయ్ ఎవరేమనుకుంటారు నేను ఏదైనా అంటే అనుకున్నాను. బట్ శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళిన తర్వాత నాకు స్టేజ్ ఫియర్ పోయింది. బికాస్ అక్కడ మనకు మైక్ ఇస్తారు, మనకి ఆదివారం స్టార్మాలో అయితే మనకి మైక్స్ పెడతారు కాబట్టి మనం మాట్లాడేది రికార్డ్ అవుతుంది, అక్కడ హ్యాండ్ మైక్ ఇస్తారు. సో ఆటోమేటిక్గా స్టేజ్ ఫియర్ పోతుంది. ఓకే.